ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వెళ్దాం. ఖమ్మం జిల్లాలో ఎండ తీవ్రత గణనీయంగా ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఖమ్మం జిల్లాలో ఎండ తీవ్రతతో కొంత అయోమయ పరిస్థితులకు గురవుతున్నాం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్. థ్యాంక్ యూ ప్రణయ్. ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎండలు తీవ్రంగా మండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లా సంబంధించిన సత్తుపల్లి మండలంలో మాత్రం ఎండ తీవ్రత విపరీతంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా ఈ ఎండలు ఎక్కువ వస్తున్న మాత్రం ప్రజలు బయటకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎండలు ముందుగానే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో ఎండలు వస్తున్న నేపథ్యంలో ఈసారి మాత్రం ఫిబ్రవరి చివరిలోనే ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మాత్రం ప్రజలు కానీ చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ బయటకి వెళ్ళాలని జరుగుతున్న పరిస్థితులు చెప్పవచ్చు. ఎందుకంటే ఎండ తీవ్రత మాత్రం బయటకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో చూసుకుంటే సత్తుపల్లి సింగరేణి ప్రాంతంలో కూడా ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దాదాపు 30 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఎండ తీవ్రత రావడంతో ఇటు అనేక మంది కూడా సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఉదయం తొందర 7 గంటల నుంచే ఈ ఎండ తీవ్రత రావడంతో మాత్రం ప్రజలు మాత్రం జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ ఎండ ఎక్కువగా వస్తున్న పరిస్థితి. అంటే ఉదయం పూట చలికాలం పోవడంతో అంటే గత ఫిబ్రవరి నెలలో చలి వస్తున్న నేపథ్యంలో కొంత తీవ్రత తగ్గినప్పటికీ కూడా ఎండలు మాత్రం విపరీతంగా పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 7 కాకముందు మాత్రం ఎంత చలి తీవ్రత ఉంటుందో 7 దాటిన తర్వాత మాత్రం 10 గంటల తర్వాత ఎండ తీవ్రంగా ఉండటంతో మాత్రం ప్రజలు కానీ ఇటు చిన్నపిల్లలు కానీ బయటికి వెళ్ళలేని పరిస్థితి మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ఎండాకాలం సమీపించడంతో పాటు ఇటు ఉదయం నుంచి స్కూల్కి వెళ్ళే కాలేజీ విద్యార్థులు కానీ అదేవిధంగా వివిధ వ్యాపారాలకు వెళ్ళే కూడా ఈ ఎండ తీవ్రత ముందుగానే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అధికారులు కూడా చర్యలు చేపట్టాలని చెప్పి ఈ ఎండకి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు మంచినీళ్ళు ఎక్కువగా తీసుకుంటున్న వివిధ కొబ్బరి బొండలు కానీ జ్యూసులు కానీ ఎక్కువగా తాగుతున్న పరిస్థితి. ఇప్పుడు ఫిబ్రవరి కావచ్చు మొదటి వారంలోనే ఎండ తీవ్రత అతి కిరాతకంగా ఉంది. దీనికి సంబంధించి డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే డిఎంహెచ్ఓ ఏమైనా సూచనలు ఇస్తున్నారా? ఎండ తీవ్రత నుంచి కొంచెం వెసులుబాటు పెంచేందుకు ఇటు వృద్ధులు కానివ్వండి అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా ఎక్కువ ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటుగా వేసవిలో ఇటు స్కూల్స్కి వెళ్తున్నటువంటి పిల్లలకు కూడా కొంత ప్రమాదకరంగా మారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు హెచ్చరికలు జారీ చేసి ఏమైనా ముందస్తు జాగ్రత్తలు ప్రకటిస్తున్నారా? అంటే ఇంతవరకు అయితే ఎటువంటి సమాచారం లేదు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అధికారుల నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు. అయితే ఈ ఎండ తీవ్రత మాత్రం ప్రత్యేకంగా మాత్రం ఎవరికి వారే జాగ్రత్తగా ఉందని చెప్పి డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చిన్నపిల్లలు కానీ అదేవిధంగా వృద్ధులు కానీ బయటకు వెళ్ళొద్దని ఈ ఎండ తీవ్రత నేపథ్యంలో మాత్రం అనేక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ మంచినీళ్ళు తీసుకోవాలి, కొబ్బరి బొండాలు జ్యూసులు ఎక్కువ తాగాలని చెప్పి కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఎండ తీవ్రతకు వెళ్ళే టైంలో మాత్రం వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం ఉదయం 9 లోపే ఎక్కడైతే వెళ్తున్నారో అక్కడికి తొందరగా చేరుకోవాలి. మధ్య ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రావద్దని ఒకవైపు డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ చాలా మంది కూడా వృద్ధులు కానివ్వండి పిల్లలు కానివ్వండి బయటకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు మాత్రం ప్రభుత్వం నుంచి మాత్రం ఇంతవరకు ఎటువంటి స్పందన మాత్రం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిసారి కూడా ఎండాకాలంలో బయటికి వెళ్ళే నేపథ్యంలో చాలా చోట్ల కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కానీ ఈసారి మాత్రం ఇంతవరకు అటువంటి ఆలోచన మాత్రం ఎక్కడ కనిపించలేదని చెప్పవచ్చు. ముందు అధికారులు మాత్రం ఎలాంటి స్పందన ఇస్తారో మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ గోవింద్.